కన్వీనర్స్కి కో కన్వీనర్స్కి ఇక్కడ హాజరైన జిల్లా స్థాయి మండల స్థాయి ఆఫీసర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. అందరికీ జై భీమ్ కూడా. ఈరోజు చాలా గొప్ప దినం ఉంది. 135th బర్త్ యానివర్సరీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. సో ఒక చెప్తే ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పినట్లు ఈ ఇండిపెండెన్స్ అయిన తర్వాత అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక ప్రశ్న వచ్చింది చాలా కీలకమైన. ఈ కాన్స్టిట్యూషన్ ఎవరు తయారు చేస్తారు, ఈ రాజ్యాంగం ఈ బాధ్యత ఎవరికి, హూ విల్ ప్రిపేర్ ద కాన్స్టిట్యూషన్, ఎవరు తయారు చేస్తారు. సో అప్పుడు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చాలామంది అప్పుడు సీనియర్ లీడర్స్ గారు కూడా అప్పుడు చూసి ఈ కన్క్లూజన్కి వచ్చారు కి దేశంలో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం అప్పుడు కేవలం ఇంత ఇంటెలిజెంట్ ఇంత ఇంటలెక్చువల్ వ్యక్తి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అప్పుడు ఇది జస్ట్ నాట్ ఫర్ ద నేమ్స్ కేవలం కాదు, ఇది చాలా ఇప్పుడు హిస్టారికల్ ఫిగర్. చాలా ఇప్పుడు చూస్తే డిఫరెంట్ అక్కడ మహారాష్ట్రలో ఒక విలేజ్లో ఒక ఊరిలో జన్మించారు. అప్పుడు నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతరుల అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. దాదాపు 78-79 సంవత్సరాల మన స్వతంత్ర భారత చరిత్ర తీసుకుంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా భారతదేశం చెక్కు చెదరకుండా, ప్రపంచ చరిత్రలో చెక్కు చెదరకుండా కూడా భారతదేశం ఉన్నదంటే దానికి కారణం రాజ్యాంగం. రాజ్యాంగం రూపొందించిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రత్యేకంగా ఎందుకంటే ఇప్పుడు 1947, 1946లా ఇప్పటి వరకు కూడా ఏదైతే మనకు రాజ్యాంగం రూపొందించిందో ప్రపంచ చరిత్రలో చూసుకుంటే వేరే రాజ్యాంగాలు చాలా సవరణలు జరిగినాయి, చాలా సవరణలు పరిస్థితులకు అనుకూలంగా చాలా సవరణలు జరిగినాయి. బట్ వాటితోటి పోల్చుకుంటే భారతదేశ యొక్క రాజ్యాంగం చాలా తక్కువ సవరణలు జరిగినాయి. సో అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టి చూడండి, ఇన్ని కులాలకు, మతాలకు, భాషలకు అన్నిటికీ సమాన హక్కులు కల్పిస్తూ అందరికి కూడా అన్ని నీడ్స్ కూడా సాటిస్ఫై చేస్తూ 70-80 సంవత్సరాల క్రితమే రాజ్యాంగం రూపొందించిందంటే అది గొప్ప విషయం. అది మనము ఇవాళ రేపు ఏదైనా చిన్న యాక్ట్ ఏదైనా చట్టం తీసుకొచ్చినా కూడా నెక్స్ట్ సంవత్సరానికే దాంట్లో ఏవోటి సవరణలు జరుగుతాయి, అవునా కదా. బట్ అటువంటిది రాజ్యాంగం ఒక 80 ఏళ్ళ క్రితం రూపొందించింది. ఇప్పటివరకు కూడా చాలా కొద్ది సవరణలు జరిగినాయంటే వారి యొక్క దూరదృష్టికి ఇది ఒక మంచి నిదర్శనం. అండ్ ఇంకొకటి నేను చెప్పాల్సుకుంది ఏంటంటే ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నాం, ఒక్కసారి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తానమా అని. ఎందుకంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదివరకు ఏంటంటే కాలనీలలో ఏదైనా పండుగలు, ఫెస్టివల్స్ ఏదైనా జరిగినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా, అది ఏ పండుగ అయినా కానీ, వినాయక చవితి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరూ ఒకటే టెంట్ కింద చేసుకునేటోళ్ళు. ఇవాళ రేపు ఏం చేస్తున్నాం, గల్లీకి ఒక యూత్ లీడర్ ఆర్ యూత్ కమిటీ ఫామ్ అయింది, ఒక గల్లీనే ఒక 10 వినాయకులు వెళ్తాయి, అవునా కదా. అంటే మరి మన ఐక్యత ఎక్కడ పోయింది, అవునా. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలంటే మనకు ఏవైతే రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో మన హక్కుల కోసం పోరాడుతున్నాం అంతేగాని మన ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో దాన్ని మనం పట్టించుకోము. సో ఇవన్నీ కూడా ఫైనల్గా నేను కంక్లూడ్ చేసే ముందు చెప్పేది ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక తండ్రికి ఒక 2 కొడుకులను చూడాలంటేనే కష్టం, అవునా కదా. ఒకడు పెద్దోడు రకంగా ఉంటాడు, చిన్నోడు రకంగా ఉంటాడు. అదే తండ్రి స్థానంలో ఉన్నోడు ఏంటంటే ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో అటువంటిది మన భారతదేశం 140-150 కోట్ల జనాభాను ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు, ఒక రాజ్యాంగం ఒక్కటి నడిపించినప్పుడు మనకేంటంటే కొంచెం ఓపిక ఉండాలి. సరే ఓడు పెద్ద, ఓడు చిన్న, ఏదైనా కానీ మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి, కొంచెం ఓపిక అనేది ఉండాలి. ఇవన్నీ ఫాలో చేసి మేజర్గా కూడా మనం ఈ కులమతాలకు అతీతంగా హ్యుమానిటేరియన్ అప్రోచ్,
ఫస్ట్ మానవతా విలువలకు మనం వాటికి ప్రిఫరెన్స్ ఇస్తే అందరం కూడా మంచిగా ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 135వ జయంతి వేడుకల సందర్భంగా విచ్చేసిన పెద్దలు మన జిల్లా కలెక్టర్ అంకిత్ గారు, ఎస్పీ గారు రోహిత్ గారు, మన నగర కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ గారు, అధికారులు, ఉత్సవ కమిటీ కన్వీనర్ పాల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు, అధికారులు, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులు, పెద్దలు, నేటి మన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా తరఫున, మరి మన రాలేకపోయినటువంటి మన శాసనసభ్యులు కూనమేని సాంబరావు గారి తరఫున మీ అందరికీ 135వ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన మధ్య సమయం లేదు, చాలామంది పెద్దలు ఉన్నారు. ఈనాడు ప్రపంచంలో కెనడా దేశం కూడా అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఆ దేశ ప్రజలకి స్ఫూర్తిని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం తీసుకుంది. అందుకే అంబేద్కర్ మన దేశానికే పరిమితం కాలేదు, ఖండాంతరాల్ని వ్యాప్తి చేసి ప్రపంచ మేధావిగా ప్రపంచం మొత్తంతో కొనియాడబడుతున్నటువంటి సామాజిక విప్లవకారుడు అంబేద్కర్. ఆయన ఆలోచనల్ని, ఆయన ఆచరణని, ఆయన సాధించినటువంటి విజయాలను మనందరం నేడు పాటించడమే మనందరికి ముఖ్యం. ఇప్పుడే ఎస్పీ గారు చెప్పారు, మన రాజ్యాంగం ప్రపంచంలో అనేక రాజ్యాంగాల్ని పరిశోధించి తయారు చేసినటువంటి రాజ్యాంగం. దీన్ని కాపాడుకోవటం, దాన్ని అమలుపరచడం, దాన్ని పరిరక్షించుకోవటం, దాని ద్వారానే ఈ దేశం యొక్క ప్రజాస్వామిక డెమోక్రటిక్ స్పిరిట్ని కాపాడుకోగలుగుతాం. ఆ కర్తవ్యంలో మనందరం కలిసి ముందుకు పోదామని తెలియజేస్తూ, అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రానున్న రోజుల్లో మన కొత్తగూడెం, పాల్వంచ 2 కేంద్రాలు కూడా అంబేద్కర్ ఎంపవర్మెంట్ సెంటర్ని మన శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వంతో మనందరం కూడా కొలాబరేషన్ అయ్యి మంచి లైబ్రరీని కూడా మన దగ్గర నిర్మించుకునేటటువంటి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అంబేద్కర్ యొక్క ఆలోచన అంటే మనలో ఉన్నటువంటి సంకుచిత భావాలని వదిలిపెట్టి ఒక విశాలమైన ఆలోచనతో మనందరం ముందుకు పోదామని తెలియజేస్తూ, మిత్రుడు శివ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు నేషనల్ హైవేకి సంబంధించి. అటు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మున్సిపాలిటీ మేయర్ గారితో మరి మాట్లాడుకొని ఈ నేషనల్ హైవే ఏదైతే బర్లిపీట్ దగ్గర ఉన్నటువంటి సమస్య ఉందో, ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కరించుకుందామని తెలియజేస్తూ, మనందరం కూడా అంతరాలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి, మనందరం ఒకటే అనేటటువంటి భావన ఈ సమాజంలో ఆర్థిక, సామాజిక సమానత్వం వచ్చేదాకా మన కృషిని కొనసాగిద్దామని తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజ్ సార్ గారికి, అలాగే మన అడిషనల్ కలెక్టర్ గారికి, మేడం గారికి, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, మరియు ఈ డాక్టర్ అంబేద్కర్ సార్ గారి వారసులు అందర యూనిటీ సభ్యులందరికీ, ముందున్న అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి, అధికారులందరికీ, నా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం చాలా గర్వించుకున్న విషయం ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ నిర్మాత రాయడం వల్లే మాలాంటి చాలామంది ఈ స్టేజ్ మీద నిలబడడానికి అర్హులైనాం. ఆయనకి అందరి సమక్షంలో నేను వాస్తవంగా ఆయన ఉండటం వల్ల నాలాంటి చాలామంది ఈ స్టేజీని అలంకరించడానికి అర్హులైనాం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని విషయాలు క్లుప్తంగా గుర్తించి ఎస్సీ 35వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రపంచ మానవాళికి, పీడిత వర్గాలకు తెలంగాణ రాష్ట్రం తరపున, భద్రాద్రి కొత్తగూడెం తరపున పీడిత వర్గాల ప్రజల వైపు నుండి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆనవాయితీ ప్రకారమే మనము ప్రతి సంవత్సరము ఎంతో ఐక్యతతో, ఎంతో కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జగజీవన్ రావు గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. దానికి ఆనవాయితీగా జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే ఎస్పీ గారు, అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే అనేకమైన ఉన్నత అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు ఈ డయస్ మీద ఉన్నారు. వారందరికీ తెలంగాణ మాదిగా పీడిత వర్గాల పక్షాన వారి శిరస్సు వచ్చే నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరి
తన యొక్క ఫలము చివరి వాళ్ళకు అందిన రోజే అందరికీ సమానత్వం వచ్చినట్టు అన్నారు. మరి మనకి చివరి దాకా రావాలంటే ఈ డయాస్ మీద ఇంకా కేవలం మాల మాదిగలే కాదు, ఇంకా మాలలలో కింది వర్గాలు ఉన్నాయి, మాదిగలలో బుడగ జంగాలు కింది వర్గాలు ఉన్నాయి. వారందరికీ ఈ డయాస్ మీద మాట్లాడే అవకాశాలు దొరుకుతలేవు, అట్లాగే వాళ్ళందరికీ ఫలాలు దొరుకుతలేవు. ఇది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం సందర్భంగా తెలంగాణలో భారతదేశంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేమెంతో మా వాటా అంతాని. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 17% మాదిగ 59 కులాలు ఉంటే వాళ్ళని షెడ్యూల్ ABCDలుగా ఇంతకుముందు ఉంటే ఇప్పుడు ABCగా డిక్లేర్ చేయడం జరిగింది. ఏ గ్రూప్లో బుడగ జంగాలతో పాటు 1,70,000 మంది ఉంటే బి గ్రూప్లో ఉన్న మాదిగ ఉపకులాలు ఈ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తెలంగాణలో మాదిగ ఉపకులాలు 36 లక్షల మంది ఉన్నారు. అలాగే వారికి 9% ఇస్తూ 5% మాల ఉపకులాలకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కనుక ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క జీవో ఇంప్లిమెంటేషన్ కావాలని రాజకీయ రంగంలో, అలాగే ఉద్యోగ రంగంలో, అలాగే విద్యా రంగంలో ఈ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయవలసిన బాధ్యత కలెక్టర్ గారికి ఉందని, అలాగే తప్పకుండా ఎవరి స్వేచ్ఛ రౌండ్ టేబుల్ సమావేశం దానికి వీళ్ళని ఇన్వైట్ చేయమని ఒక అటెండర్ను పంపించడం జరిగింది. ఆ అటెండర్ వెళ్తూ ముందు వెలుగుతుంది. ఆయన అప్పుడు పోయి అది ఇచ్చి, సార్ వీళ్ళందరూ నిద్రపోతున్నారు, మీరు ఒకరు ఏంది మేలుకోతున్నారంటే వాళ్ళ జాతి మేలుకొని మా జాతి నిద్రపోతుంది, అందుకే మేలుకొల్పడానికి నేను మేలుకొని ఉన్నాను, చప్పట్లు కొట్టడం. సో ఈ విధంగా ఆయన రాజ్యాంగాన్ని రాయడానికి మన గ్రంథ వైద్యుల పరిపాలకులు పిలవలే, అంతరాని వాడని చెప్పి జెన్నిఫర్ అని అమెరికాకు వెళ్ళారు. అక్కడ ఆయన అప్పటికే 5-6 దేశాల రాజ్యాంగం రాశాడు. క్లోజ్ చేశారు. ఆ రాజ్యాంగం రాస్తుంటే వీళ్ళు ఎవరెవరు గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు